బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్నారు. వర్షాల కారణంగా గోడ కూలిపోయి మరణించిన 4 రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున సాయం చేయనున్నారు. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్నారు. వర్షాల కారణంగా గోడ కూలిపోయి మరణించిన 4 రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున సాయం చేయనున్నారు. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్నారు. వర్షాల కారణంగా గోడ కూలిపోయి మరణించిన 4 రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. లక్ష్మణ్, చెప్పండి, కేటీఆర్ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మంచిర్యాల జిల్లా ఆజేపూర్ మండల్ అంకట్పల్లి గ్రామానికి కేటీఆర్ మాత్రం ఈ రోజు రావడం జరుగుతుంది. గత మే జరిగిన సంఘటన వల్ల 4 కుటుంబాలు మాత్రము అంటే మృతి చెందడం జరిగింది. 4 రైతులు మాత్రం మృతి చెంది. ఈ రైతులు మాత్రం ఇదంటే గత మేలలో జరిగిన ఈ సంఘటన ఈ వర్షాలు కురిసిన వడ్లు వారబోసుకొని వర్షాలు కురిసిన వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేసిననే రైతులు మాత్రం చెప్పడం జరిగింది. అలాగే చూసుకుంటే రైతులు మాత్రం చాలా బాగా కులిచడం జరిగింది. వారి రైతులు మాత్రం గోడ పక్కల అంటే వర్షాలు బాగా కురడం వల్ల వడ్లు కాపాడుకోవాల్సిన కోసం కవర్లు కప్పి కూడా ఆ రోజు మేము బతకాలి, మా కుటుంబాలు బతుకుతాం అని వాళ్ళు వర్షాలు కప్పుకొని వర్షానికి వాళ్ళు తలదక్కున్నామని గోడ పక్కన మాత్రం కూర్చోడం జరిగింది. అదే మధ్యలో గోడ కూలి మాత్రం 4 మాత్రం అక్కడ చనిపోయడం జరిగింది. ఇది ఆజపూర్ మండల్ అంకట్పల్లి గ్రామానికి చెందిన చాలా దుర్గతమైన పరిస్థితి జరగడం జరిగింది. ఇటు చూసుకుంటే ప్రభుత్వం మాత్రం వాళ్ళకి ఎలాంటి సాయం కూడా ఇంతవరకు మాత్రం అందలే అని కూడా వాళ్ళు మాత్రం చెప్పడం కూడా జరుగుతుంది. గత మేళ కూడా జరిగింది. ఈ రోజు మాత్రం కేటీఆర్ మాత్రం పర్యటనకు మాత్రం ఈ రోజు ఆజపూర్ గ్రామానికి అంకట్పల్లికి మాత్రం వాళ్ళకి వచ్చి వాళ్ళ కుటుంబాలకు మాత్రం ఈ రోజు నష్టపరిహారం ఆర్థిక సాయం చేస్తామని మాత్రం జరిగింది. లక్ష్మి అలాగే చూసుకుంటే ఈ రోజు వాళ్ళ ప్రజల దగ్గరికి కేటీఆర్ కూడా మళ్ళీ జరిగింది. అదే ఫంక్షన్ లో మాత్రం ఆ రోజు ఏదో ప్రజల ముందు మాత్రము వాళ్ళకు ఫేస్ వాళ్ళు మాట్లాడి మాత్రం వాళ్ళతో మాత్రం కలవడం మాత్రం ఈ రోజు జరుగుతుంది. లక్ష్మి. రైట్ లక్ష్మణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.